This conference will now be recorded. Good afternoon. Can you hear me? Good afternoon, ma'am. Yes, ma'am. ఎంతమంది వచ్చారు? ఇంకా జాయిన్ అవుతున్నారు మ్యామ్. ఓకే. ఈరోజు టాపిక్ ఏంటి? కనిపిస్తుందా? మీకు స్క్రీన్ కనిపిస్తుందా? ఎస్ మ్యామ్. ఎలా ఉన్నారు అందరూ? గుడ్ మ్యామ్. మ్యామా? Shall we start? 3 hours SPM క్లాస్ తర్వాత ఎలా ఉంటాం మేడం? ఈ రికార్డింగ్ మళ్ళీ వింటారంట, ఓకేనా? తెలుసా మీకు విషయం? 3 hours జరిగిందా క్లాస్ ఈరోజు? ఎస్ మ్యామ్. టాపిక్ పేరు ఏం జరిగింది చెప్పండి. టాపిక్ హెచ్ఓడి సార్ క్లాస్ తీసుకున్నారంట కదా. అంజలి రోల్ నెంబర్ 8. ఎస్ ఏం మ్యామ్. జరిగింది చెప్పు. క్లాస్ 3 hours క్లాస్ జరిగింది కదా. ఉన్నారా? ఇంట్లో ఆన్ చేసి వెళ్ళిపోయారా పక్కకి? అంతే. హరిణి సరే, ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ క్లాస్. ఓకే, టుడేస్ టాపిక్ ఇస్ మమ్స్. మమ్స్ అంటే క్లినికల్ ఫీచర్స్ ఏముంటాయి? సంబడి టెల్ మీ. What will you see in mum's patient? Difficult in swallowing, ma'am. Okay. ఇంకా Parotid gland inflammation. very good. Parotid gland infiltration that is, so there will be swelling of unilateral or bilateral parotid. Okay, main గా అదే చూస్తాం మనం దీంట్లో ఫస్ట్. Okay, mumps is an illness characterized by acute onset of unilateral or bilateral tender self-limited swelling of parotid or other salivary glands that lasts at least 2 days or has no other apparent cause. Okay, mainly what we'll see is there will be swelling మాట, unilateral కానీ bilateral. అది కూడా మెయిన్ థింగ్ ఇస్ ఇట్ విల్ బి టెండర్, చాలా పెయిన్ఫుల్ గా ఉంటుంది. అండ్ సెల్ఫ్ లిమిటింగ్ స్వెల్లింగ్ పెరోటిడ్ కి. ఇంకేం గ్లాండ్స్ ఉంటాయి మన ఏరియాలో? మ్యాక్యులరీ ఏరియాలో వాట్ అదర్ గ్లాండ్స్ యూ కెన్ సీ? గ్లాండ్యులర్ ఎపిథీలియం ఏ గ్లాండ్స్ ఉంది? ఓకే, ఇంకేముంటాయంటే వన్ ఇస్ పెరోటిడ్ గ్లాండ్, పెరోటిడ్ డక్ట్ ఒకటి, నెక్స్ట్ వన్ సబ్ మాండిబులర్ గ్లాండ్, ఇంకొకటి సబ్లింగ్వల్ గ్లాండ్. యూజువల్ గా ఏంటంటే అకంప్నీ చేస్తాయి అన్నమాట. ఓన్లీ పెరోటిడ్ గ్లాండే కాకుండా సబ్ మాండిబులర్ అండ్ సబ్లింగ్వల్ ఆల్సో విల్ బి ఎఫెక్టెడ్ డ్యూరింగ్ స్వెల్లింగ్. సో మెయిన్లీ ఫస్ట్ నేను ఏముంటే చెప్తాను క్యారెక్టరిస్టిక్స్. ఫస్ట్ ఏంటంటే యూజువల్ గా ఇఫ్ దెర్ ఇస్ విత్ వైరల్ ఇన్ఫెక్షన్, సో దే విల్ బి హ్యావింగ్ పెయిన్ ఉంటుంది. నెక్స్ట్ వన్ ఫీవర్ ఉంటుంది. మెయిన్లీ యూజువల్ అంటే లో గ్రేడ్ ఫీవర్ ఉంటుంది వాళ్ళకి. చిల్డ్రన్ యూజువల్లీ ఫస్ట్ దే విల్ బి కంప్లైనింగ్ అబౌట్ ఇయర్ పెయిన్. ఇది ఏ సైడ్ అయితే స్పెల్లింగ్ ఉందో అటు సైడ్ యూజువల్ గా ఎక్కువగా ఇయర్ పెయిన్ ఉంటుంది. మీరు జనరల్ గా వినండి అంతే, ఓకే? తర్వాత చదువుకోండి. అట్లీస్ట్ మెయిన్ పాయింట్స్ అన్నా ఆఫ్టర్ ద ఎండ్ ఆఫ్ ద క్లాస్ అట్లీస్ట్ మెయిన్ పాయింట్స్ అన్నా తెలియాలి మీకు అసలు మమ్స్ అంటే ఏంటి. సో వాట్ వైరస్ కాసెస్ మమ్స్? ఆర్ఎన్ఏనా డిఎన్ఏనా? ఆర్ఎన్ఏ వైరస్ మ్యామ్. వెరీ గుడ్, ఆర్ఎన్ఏ వైరస్.
మీజిల్స్ అయితే ఏ వైరస్? DNA. మమ్స్ ఆ వైరస్ పేరు ఏమంటా అంటే రుబుల్లా వైరస్ మాట. రుబుల్లా వైరస్. ఈ ఫ్యామిలీ ఏంటంటే పారామిక్సోవైరిడే ఫ్యామిలీకి బిలాంగ్ అవుతుంది. నెక్స్ట్ ఏంటి మమ్స్ ఈస్ కాస్డ్ బై పారామిక్సోవైరస్ విత్ నెగటివ్ స్ట్రాండ్ నాన్ సిగ్మెంటెడ్ RNA జీనోమ్. యూజువల్లీ ఇట్ ఇస్ ఏ RNA వైరస్. నెక్స్ట్ ఏంటంటే దీంట్లో కొన్ని దే ఆర్ సమ్ జీనోటైప్స్. అంటే ఏంటంటే 12 మమ్స్ వైరస్ జీనోటైప్స్ ఉన్నాయి ఐడెంటిఫై చేసిన దాంట్లో. ఇంకోటి ఏంటంటే వైరల్ జీనోమ్ యూజువల్ గా హోస్ట్ సెల్ కి లేయర్ ఉంటుంది కదా, ఆ లేయర్ ఏంటంటే లిపిడ్ లేయర్, అది బైలేటరల్ లేయర్ ఉంటుంది. ఇప్పుడు కోవిడ్ వైరస్ కూడా లిపిడ్ లేయర్ ఉందని చెప్తారు కదా, విన్నారా? సో అందుకే ఏంటంటే ఇఫ్ వి డూ హ్యాండ్ వాష్ అప్పుడు లిపిడ్ లేయర్ యూజువల్గా లిపిడ్స్ విల్ బి డిజాల్వ్డ్ ఓన్లీ బై లిపిడ్స్. అందుకోసం ఏం చెప్తున్నారంటే హ్యాండ్ వాష్ చేసుకోమన్నారు. అందువల్ల లిపిడ్ లేయర్ ఉంటే యూజువల్గా అది పోతుంది, ఇట్ విల్ గెట్ డిస్ట్రాయిడ్. సో దీస్ ఆర్ ద బైలేటరల్ లేయర్స్ అన్నమాట. 2 type of bilateral layers in lipid layer in RNA mixovirus. Next one, coming to epidemiology. Usually జరిగిన ఎఫెక్ట్ అవుతుందంటే మనం ఎప్పుడు ఇస్తాం వ్యాక్సిన్, along with which vaccine will be giving mumps vaccine? What is MMR vaccine? Measles, mumps, and rubella, ma'am. Measles, mumps, and rubella, ma'am. At which month will be giving the vaccine? Completion of 9th month and 9 months complete అయిపోయిన వాళ్ళకి 14 months. 9 months కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫస్ట్ డోస్ MMR వ్యాక్సిన్. ఎందుకంటే బిఫోర్ దట్ దే విల్ బి హ్యావింగ్ యాంటీబాడీస్ ఫ్రమ్ మదర్, కాబట్టి 9 months నుంచి అలాంగ్ విత్ సమ్ విటమిన్ ఇస్తాం దాంతో పాటు. 9 months లో ఏంటది? వైటమిన్ ఏ మ్యామ్. సో యూజువల్లీ పీపుల్ హూ ఆర్ నాట్ గెటింగ్ వ్యాక్సినేటెడ్ వాళ్ళ వల్ల ఏమవుతుందంటే కొంచెం డిసీజ్ ఇన్ఫెక్షన్ ఇంక్రీజ్ అవ్వడానికి ఉంటుంది. యూజువల్గా ఎక్కువ మంది తీసుకున్నారంటే హర్డ్ ఇమ్యూనిటీ కూడా ఉంటుంది. So mumps is endemic worldwide. It is not like one particular country or one particular place is having. So worldwide it is endemic. Next, with epidemic every 3 to 5 years in unvaccinated populations. So under vaccination schedules లో వాళ్ళ నేషనల్ షెడ్యూల్స్ లో MMR ఉండాలని లేదు. సో కొన్ని కంట్రీస్ లో లేదు అన్నమాట. సో అక్కడ వాళ్ళకి అన్వాక్సినేటెడ్ పాపులేషన్స్ ఒకేసారి ఎపిడమిక్స్ వస్తాయి. నెక్స్ట్, ఇండియాలో యూజువల్గా అంత ఎక్కువ ఉండవు, కాకపోతే ఈ వరల్డ్ వైడ్ లో ఏంటంటే ఇయర్లీ అట్లీస్ట్ 4 to 5% కన్నా విల్ బి ఇన్ఫెక్టెడ్ బై మమ్స్. ఇది ఓన్లీ నాట్ ఓన్లీ చిల్డ్రన్ అనమాట, యూజువల్ అడల్ట్ కేసెస్ లో కూడా దే విల్ బి హ్యావింగ్. నెక్స్ట్, దీస్ ఎపిడమిక్స్ typically occurs in location where children and young adults congregate, such as schools, military barracks and other institutions. Schools లో ఇన్ఫెక్ట్ అవుతాయి. నెక్స్ట్ వన్, by 2007 fewer than 300 cases were reported, representing a 99% రిడక్షన్ అయ్యింది మనకి. యూజువల్గా దానికన్నా ముందు ఎక్కువ కేసెస్ ఉండేది. ఇఫ్ యూ సీ హియర్ ఇట్ ఈస్ షోయింగ్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వైరస్. యూజువల్గా ఇట్ ఈస్ ఆల్ కంట్రీస్ లో ఎక్కువగానే ఇన్వాల్వ్ అయింది. నెక్స్ట్ వన్, ప్యాథోజెనిసిస్. హౌ ఇట్ ఈస్ ఇన్వాల్వ్ అంటే హ్యూమన్స్ ఆర్ ద ఓన్లీ న్యాచురల్ హోస్ట్ ఫర్ మమ్స్ వైరస్ ఇన్ఫెక్షన్. ఓన్లీ నోన్ న్యాచురల్ హోస్ట్ ఏంటంటే ఓన్లీ హ్యూమన్స్. ఇంక్యుబేషన్ పీరియడ్ ఏం చెప్తాం? 16 to 18 days అంటాం. యూజువల్ ఇక్కడ 19 days ఉంది, యూజువల్ 16 to 18 days incubation period. What is incubation period? Infection and before the onset of symptoms, the period between infection and onset of symptoms. Okay. Next, the virus is transmitted by respiratory route. Actually, respiratory infections అన్ని ఎలా స్ప్రెడ్ అవుతాయి? via droplet infection, saliva or fomites. యూజువల్గా ఏంటంటే డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్. డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ మీన్స్ స్నీజింగ్ అప్పుడు కానీ కాకింగ్ అప్పుడు కానీ వైరస్ విల్ బి స్ప్రెడింగ్, ట్రాన్స్మిటెడ్. మమ్స్ వైరస్ ఇస్ టిపికలీ షెడ్ ఫ్రమ్ 1 week before to 1 week after symptom onset. సో 1 week లో వచ్చే ముందు 1 week వచ్చిన తర్వాతలోనే ఎక్కువగా దే విల్ బి షెడ్డింగ్ ద వైరస్ వన్. సో ఇన్ఫెక్టివ్ స్టేజ్ ఏంటి అంటే బిఫోర్ కమింగ్ అండ్ ఆఫ్టర్ గోయింగ్. After this swelling main. Next, although this window appears to be narrower in vaccinated individuals. Cross infection lo vaccinated individuals ko రావచ్చు, but ఆ window చాలా తక్కువ. Next, persons are most contagious 1 to 2 days before onset of the clinical symptoms.
Inference from related respiratory diseases indicates primary replication occurs in nasal mucosa. అక్కడ యూజువల్గా ఏమవుతుందంటే nasal mucosa కానీ upper respiratory mucosal epithelium లో కానీ ఎక్కువ ఉంది. ఇంపార్టెంట్ పాయింట్ ఇంకేమవుతాయంటే దీంట్లో కొన్ని కాంప్లికేషన్స్ ఉంటాయి. మమ్స్ లో కొంచెం కాంప్లికేటెడ్ కేసెస్ ఏమవుతుందంటే వైరస్ ఇంకా వేరే చోట కూడా షెడ్ అవుతుంది. వేర్ అండ్ ఆల్ గెటింగ్ రెప్లికేటెడ్ ఇస్ ఫస్ట్ salivary glands, next testis, pancreas, ovaries, mammary glands and central nervous system. సో అందువల్ల యూజువల్గా రేర్లీ ఇట్ ఈస్ ఫేటల్, లైక్ డెత్ రేట్ ఇస్ వెరీ లెస్. కాకపోతే ఏంటంటే కాంప్లికేషన్స్ ఎక్కువ ఉంటాయి. వేరే గ్లాండ్స్ లో యూజువల్గా ఏంటంటే ఊఫరైటిస్ ఉంటుంది, ఓవరీస్ ని ఇంక్ చేస్తుంది, ప్యాంక్రియాటిస్ వస్తుంది. ప్యాంక్రియాటిస్ సింటమ్స్ ఏంటి తెలుసా? అప్పర్ అబ్డామినల్ పెయిన్ ఉంటుంది, నాసియా, వామిటింగ్ ఉంటాయి. సో యూజువల్గా ఏంటంటే ఇవన్నీ కాంప్లికేషన్స్ థింగ్స్. నెక్స్ట్ వైరస్ రెప్లికేట్స్ వెల్ ఇన్ గ్లాండ్యులర్ ఎపిథీలియం. సో యూజువల్లీ ఇట్ విల్ ఫైండ్ అవుట్ ఓన్లీ ద గ్లాండ్స్ మాట. ఎక్కడైతే గ్లాండ్స్ ఉందో గ్లాండ్స్ ఆర్ లైన్డ్ బై గ్లాండ్యులర్ ఎపిథీలియం. సో ఆ ప్లేసెస్ లోని స్వెల్లింగ్ విల్ బి అక్కరింగ్ అండ్ వైరస్ విల్ బి రెప్లికేటింగ్. After glands contain perivascular, interstitial, mononuclear infiltrates and exhibit hemorrhage with prominent edema. So increase అయినప్పుడు ఏమవుతాయంటే hemorrhage కూడా అవుతుంది. Okay. Next is the clinical manifestation. ఇదంతా మీకు టెక్స్ట్ బుక్ లో లేదు, జస్ట్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను. నెక్స్ట్ క్లినికల్ manifestation వస్తే ఇంకొక ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ ఉంది. ఎప్పుడు స్ప్రెడ్ అవుతుంది మమ్స్? ఎనీ ఐడియా? యూజువల్గా ఏంటంటే త్రూ అవుట్ ద ఇయర్ కానీ ఎప్పుడన్నా ఇట్ విల్ బి స్ప్రెడ్డింగ్. యూజువల్గా ఏంటి రైనీ సీజన్స్ అండ్ స్ప్రింగ్ సీజన్ ఇట్ విల్ బి ఎఫెక్టింగ్ మోర్. అండ్ ఆల్సో ఇన్ ది ఓవర్ క్రౌడెడ్ ప్లేసెస్ లో అక్కడ ఎక్కువ ఉంది. ఇన్అపరెంట్ ఇన్ఫెక్షన్స్ ఆర్ మోర్ కామన్ అడల్ట్స్ దాన్ ఇన్ చిల్డ్రన్. ది ప్రోడ్రోమ్ ఆఫ్ మమ్స్ కన్సిస్ట్ ఆఫ్ ఏమేమి ఉంటాయి? లో గ్రేడ్ ఫీవర్, మెలైస్, మయాల్జియా, హెడేక్ అండ్ ఎనరెక్సియా. వాట్ ఈస్ ఎనరెక్సియా? Deepti, M. Deepti. What is anorexia? In class CR. Loss of appetite is anorexia, ma'am. Loss of appetite. Loss of appetite. Malaise ante? Malaise. ఫుడ్ అదే ఇది చెప్తారా? ఆకలి అలా Discomfort, ma'am. Okay. Weakness. Very good. Myalgia ante? Weakness. మదర్ పెయిన్స్. Muscle pains. Okay. మమ్స్ పెరోటైటిస్ అంటే మెయిన్ గా మమ్స్ వల్ల వచ్చిన పెరోటైటిస్ లో ఏం చూస్తాం? acute onset unilateral or bilateral swelling of the parotid or other salivary glands that lasts more than 2 days and has no apparent ఇంకేమీ కాజ్ ఉండదు. మెయిన్ గా వచ్చేది వైరస్ వల్లే. డెవలప్స్ ఇన్ 70 to 90% of the symptomatic. Okay. Next, usually within 24 hours of prodromal symptoms, but sometimes as long as 1 week thereafter. సో యూజువల్గా ఏంటి ప్రోడ్రోమల్ సింటమ్స్ కొంతమందికి 24 hours ఉంటాయి, కానీ కొంతమంది ఇది ప్రొలాంగింగ్ అప్ టు వన్ వీక్ వరకు ఉంటాయి కొంతమందికి. నెక్స్ట్, పెరోటిటిస్ ఈజ్ జనరల్లీ bilateral, although the two sides may not be involved synchronously. ఒకసారి ఏమవుతుందంటే వన్ సైడ్ విల్ బి మోర్ ఎఫెక్టెడ్, దాని తర్వాత కొన్ని డేస్ తర్వాత సెకండ్ విల్ బి ఎఫెక్టెడ్. సో రెండు ఒకసారి రావాలి అనేమి లేదు. ఓకే, ఇన్ సమ్ కేసెస్ ఓన్లీ వన్ సైడ్ ఇస్ ఇన్ఫెక్టెడ్. ఆ కేసెస్ ఏంటంటే 1/3 ఆఫ్ ద కేసెస్ ఇన్వాల్వ్ లో డాక్యుమెంట్ అయిన కేసెస్ లో ఓన్లీ వన్ సైడే ఎఫెక్ట్ అయిన కేసెస్ ఎక్కువ. నెక్స్ట్, స్వెల్లింగ్ ఆఫ్ పెరోటిడ్ గ్లాండ్స్ ఇస్ accompanied by tenderness and obliteration of the space between the earlobe and the angle of mandible. Okay, great. సో అందువల్ల ఫస్ట్ చెప్పారు కదా మీకు సింటమ్స్ ఏముంటాయి అని చెప్పి, యూజువల్లీ డిఫికల్టీ ఇన్ ఈటింగ్ అండ్ స్వాలోయింగ్ అండ్ టాకింగ్. సో మెయిన్ ఆ సింటమ్స్ వల్లే చిల్డ్రన్ లో విల్. దానికన్నా ముందు ఏం రిపోర్ట్ చేస్తారంటే దే విల్ బి రిపోర్టింగ్ ఇయర్ పెయిన్ ఎక్కువ ఉంటుంది. అది కూడా ఎందుకంటే బికాస్ ఆఫ్ టెండర్నెస్ అండ్ ఆబ్లిటరేషన్ ఆఫ్ ద స్పేస్ బిట్వీన్ ది ఇయర్ లోబ్ అండ్ ది యాంగిల్ ఆఫ్ mandible. చూపిస్తాను మీకు.
సో ఇది నార్మల్ యాంగిల్ స్టెనోక్లీడర్ మాస్టోయిడ్ మధ్య ఇక్కడ ఉంటుంది కదా పెరోటిడ్ గ్లాండ్. ఇయర్ యాంగిల్ ఆబ్లిటరేట్ అవుతుంది. సో స్వెల్లింగ్ ఎప్పుడైతే ఇంక్రీజ్ అయిందో ఇట్ విల్ బి పుషింగ్ అండ్ డక్ట్ విల్ బి కంప్రెసింగ్. అందుకే ఎక్కువగా ఇయర్ పెయిన్ వచ్చేస్తుంది కేసెస్. The orifice of the parotid duct is commonly red and swollen. నెక్స్ట్ ఏం చెప్పాను, ఇంకేం గ్లాండ్స్ ఇన్వాల్వ్ అవుతాయి, సబ్మాక్సిలరీ అండ్ సబ్లింగ్వల్ గ్లాండ్స్ ఆర్ ఆల్సో ఇన్వాల్వ్. కొన్ని కేసెస్ లో ఏంటంటే ఓన్లీ parotid gland only alone can be involved. Glandular swelling increases for a few days and then gradually subsides. ఎగ్జాంపుల్ రాకముందు బిఫోర్ పిక్చర్ అండ్ ఆఫ్టర్ పిక్చర్ వచ్చిన తర్వాత కొంచెం బుగ్గలు వచ్చినట్టు వస్తాయి మీకు బాగా తెలియదు. ఓకే, నెక్స్ట్ ఇంకేం చెప్పాను, ఇంకేం ఇన్వాల్వ్ అవుతాయని చెప్పుకున్నాం. వాటర్స్ ఆర్గన్స్ విల్ బి గెటింగ్ ఇన్వాల్వ్. Pancreas. నేను అడుగుతాను వాళ్ళు మాట్లాడారు పేరే కనిపించట్లేదు. ఎవరు మాట్లాడుతున్నారు? రోల్ నెంబర్ 6 అలేఖ్యా. Yes, ma'am. అలేఖ్య చెప్పు, ఇంకేం ఇన్వాల్వ్ అవుతాయి? వింటున్నావా? క్లాస్ లో ఉన్నావా? Yes, ma'am. ఏం ఆర్గన్స్ ఇన్వాల్వ్ అవుతాయి? Pancreas. Pancreas. ప్యాంక్రియాస్, ఇంకా Liver. నెయిల్స్, నెయిల్స్ లో ఏమని చెప్పాను? Testis. టెస్టిస్. ఫీమేల్స్ లో Ovaries. Mammary glands. ఓవరీస్, mammary glands. సిఎన్ఎస్ కూడా ఇన్వాల్వ్ అవుతుంది. ఓకే, ఓకే. ఎపిడైడమోఆర్థరైటిస్ అంటే ఏంటి? మోస్ట్లీ ఏంటంటే ఎపిడైడమిస్ ఆర్థరైటిస్ రెండు ఇన్వాల్వ్ అవుతాయి. టెస్టిస్ కూడా వెరీ పెయిన్ఫుల్ కండిషన్ అన్నమాట. ఇట్స్ ద నెక్స్ట్ మోస్ట్ కామన్ మ్యానిఫెస్టేషన్ ఆఫ్ మమ్స్. యూజువల్గా ఏంటంటే 10 to 15 to 30% ఆఫ్ కేసెస్ లో ఇది ఉంటుంది, బైలేటరల్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. నెక్స్ట్ ఆఫైటిస్ అంటే ఏంటి? యూజువల్లీ ఇట్ ఇస్ అకంపెనీడ్ బై ఫీవర్. అండ్ వైరస్ ఆఫైటిస్ లో వచ్చిందంటేనే ఫస్ట్ ఫీవర్ ఫస్ట్ సింటమ్ ఉంటుంది. టిపికల్లీ అకర్స్ డ్యూరింగ్ ది ఫస్ట్ వీక్ ఆఫ్ parotitis, but can develop up to 6 weeks after the parotitis or its absence. Okay. Next one, testis. Testis is painful and tender and can be enlarged to several times to its normal. This condition usually resolves within 1 week. మీకు ఏమవుతుందంటే 10 times చాలా సెవెరల్ టైమ్స్ ఇంక్రీజ్ అయిపోతుంది, చాలా అంత ఇంక్రీజ్ స్వెల్లింగ్ అయిపోతుంది. ఓకే, టెస్ట్ లో హెట్రోఫీ కూడా డెవలప్ అవుతుంది. కానీ యూజువల్లీ స్టెరిలిటీ ఏమి రికార్డ్ అవ్వలేదు ఈ కేసెస్ లో, బికాజ్ ఆఫ్టర్ దట్ నార్మల్ అయిపోతుంది. టెస్ట్ హెట్రోఫీ డెవలప్ 1/2 ఆఫ్ ద ఎఫెక్టెడ్. నార్మల్ టెస్టిస్ ఇలా ఉంటే చాలా ఎక్కువగా స్వెల్ అవుతుంది. ఇన్సులిన్ డెక్రైడెనస్ అండ్ ఇన్సులిన్ టెస్టికల్స్. నెక్స్ట్, స్టెరిలిటీ ఆఫ్టర్ మంత్స్ ఈజ్ యూజువల్లీ రేర్, చాలా రేర్ ఇది. ఆల్సో సబ్ ఫర్టిలిటీ ఇస్ ఎస్టిమేటెడ్ టు అకర్ ఇన్ 13% కేసెస్. ఓకే, నెక్స్ట్ ఊఫరైటిస్ అకర్స్ ఇన్ 5% ఆఫ్ ద ఉమెన్. ఇదేంటంటే ఓవరీస్ స్వెల్లింగ్ అనమాట, ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద ఓవరీస్ ని ఊఫరైటిస్ విత్ మమ్స్ అండ్ ఇట్ అసోసియేటెడ్ విత్ లోవర్ అబ్డామినల్ పెయిన్ అండ్ వామిటింగ్. యూజువల్లీ ఫిమేల్స్ లో లోవర్ అబ్డామినల్ పెయిన్ ఎక్కువగా వస్తుంది అంటే దానికి మెయిన్ రీజన్ వచ్చి ఊఫరైటిస్. ఇంకేం వాటికి అబ్డామినల్ పెయిన్ తో పాటు వామిటింగ్ అండ్ నాసియా ఉంటాయి. కొన్ని కండిషన్స్ చెప్పండి, ఏ కండిషన్స్ లో వామిటింగ్ పెయిన్ లోవర్ అబ్డామినల్ పెయిన్ ఉంటుంది? Appendicitis, ma'am. అపెండిసైటిస్. రీనల్ స్టోన్స్, ఉంటుందా? రీనల్ స్టోన్స్ లో పెయిన్ ఉంటుందా? రోల్ నెంబర్ 1 వచ్చారా క్లాస్ కి?
ఓకే యూజువల్గా రీనల్ స్టోన్స్ లో పెయిన్ సివియర్ గా ఉంటుంది. ఓకే అపెండిసైటిస్ ఎంత పెయిన్ వస్తుందో ఆల్మోస్ట్ అంత పెయిన్ రీనల్ స్టోన్స్ లో కూడా ఉంటుంది. ఓకే స్టెరిలిటీ ఆర్ ప్రీ మెచ్యూర్ menopause rarely been observed. Mumps infection in post-pubertal women may also present with mastitis. So mastitis అంటే inflammation of the mammary glands. So inflamed normal uterus అయితే ఇక్కడ చూడండి ఇన్ఫ్లేమ్డ్ యూట్రస్ ఓవరీ అయితే ఆల్మోస్ట్ ఫెలోపియన్ ట్యూబ్ ఓవరీస్ కూడా ఇన్ఫ్లేమ్ అవుతాయి. ఓకే ఈవెన్ ట్యూబర్క్లోసిస్ లో కూడా చూస్తాం మనం ఈ కండిషన్ ఇలా వెళ్ళడం. ఓకే నెక్స్ట్ ఇంకేం చెప్పు సిఎన్ఎస్ ఇన్ఫెక్ట్ అవుతుందని చెప్పాం కదా. సిఎన్ఎస్ ఇన్ఫెక్షన్ అయినప్పుడు హౌ విల్ ఫైండ్ అవుట్ సిఎస్ఎస్ కలెక్షన్ వల్ల. సో యూజువల్గా సిఎన్ఎస్ సింటమ్స్ ఏముంటాయి ఎప్పుడైనా మెనింజైటిస్ అవన్నీ వచ్చినప్పుడు ఏసిమ్టమాటిక్ మెనింజైటిస్ ఫస్ట్ థింగ్ విల్ సీ ఇస్ నెక్ స్టిఫ్నెస్ అండ్ ఓపెనింగ్ ఆఫ్ మౌత్ కానీ అది చాలా టఫ్ గా ఉంటుంది. నెక్స్ట్ హెడేక్ ఎక్కువ ఉంటుంది, డ్రౌజినెస్ విల్ బి దేర్. మెయిన్ ఎప్పుడైనా స్టిఫ్ నెక్ అన్నారంటే ఫస్ట్ సింటమ్ మీకు గుర్తు రావాల్సింది ఏంటి మెనింజైటిస్ కాజ్. ఓకే దీంట్లో మెనింజైటిస్ ఎక్కువ చూస్తాము. అండ్ ఆల్సో విత్ ఇన్ ద ఫస్ట్ 24 hours లో పాలిమార్ఫోన్యూక్లియర్ ల్యూకోసైట్స్ విల్ బి ప్రీడామినెంట్. ఎక్కువ పాలిమార్ఫోన్యూక్లియోసైట్స్ మాత్రం ఎక్కువ ఇంక్రీజ్ అవుతాయి, ఆల్మోస్ట్ 1000-2000 సెల్స్ ఉంటాయి. నెక్స్ట్ లింఫోసైట్స్ ఇంక్రీజ్ ఇన్ఫ్లమేషన్ అయితే ఏమేమి పెరుగుతాయి లింఫోసైట్స్ ఇంక్రీజ్ అవుతాయి కదా. నెక్స్ట్ లింఫోసైట్స్ ద గ్లూకోజ్ లెవెల్ ఇన్ సిఎస్ఎఫ్ may be low and the protein concentration high. A pattern resemblant of bacterial meningitis. Usually the bacterial meningitis లో ఎలా ఉంటుందో కండిషన్ అలానే ప్రోటీన్ హై కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది. Mumps meningitis is a self-limited manifestation without significant risk of death or long-term sequelae. ఓకే నెక్స్ట్ ఇంకేం కండిషన్స్ ఉంటాయంటే పేనియల్ నర్వ్ పాలసీ అవన్నీ. ఓకే అదర్ ఏమేమి మమ్స్ లో ఇన్ఫెక్షన్స్ ఉంటాయి సెరిబ్రల్ అటాక్సియా, ఫేషియల్ పాలసీ. ఫేషియల్ పాలసీ ఏ నర్వ్ ఇన్వాల్వ్ అవుతుంది ఫేషియల్ పాలసీకి? క్రేనియల్ నర్వ్. 7th cranial nerve. 7th cranial nerve. ఓకే ఇంకా ఇంకా ట్రాన్స్వర్స్ మైలైటిస్ ఒకటి, హైడ్రోకెఫాలస్, జీబీఎస్ గులియన్ బ్యారే సిండ్రోమ్, క్లాసిక్ పెరాలసిస్ ఇవన్నీ వస్తాయి. ఓకే ఫస్ట్ మీ అటెండెన్స్ చెప్తారా? ఇక్కడ మీరు నాకు కనిపిస్తారా? రోల్ నెంబర్ 1 మ్యామ్ చాట్ బాక్స్ లో పెట్టాము. అయినా సరే అటెండెన్స్ తీసుకోమన్నారు. చాట్ బాక్స్ సేవ్ చేసుకుంటే వస్తుంది మ్యామ్ అటెండెన్స్. అయినా సరే కొత్తగా వచ్చింది కదా అటెండెన్స్ తీసుకోమని ఫామ్. ఓకే ఎవరున్నారు చెప్పండి. 1 లేరా? 2 1 present, ma'am. 1 present, ma'am. Sandhya, ma'am. సంధ్యనా? Yes, ma'am. ఓకే 2 లేదు. 3 present మ్యామ్. ఓకే 4 5 6 6 present, ma'am. ఓకే 7 7 present, ma'am. మ్యామ్ 4 present. 4 ఎవరు? మ్యామ్ 4 present, మ్యామ్. 50 అనా? Yes, ma'am. 6 Ma'am. 8 present. 5 present, ma'am. 9 present, ma'am. 10 present, ma'am. 11 present, ma'am. Ma'am, roll number 2 present, ma'am. 13 present, ma'am. 13 present, ma'am. 14 present, ma'am.
2 present, ma'am. 16, 16 present, ma'am. 17, 11 present, ma'am. Baka. 17, 17, 18, 18 present, ma'am. 19 present, ma'am. 18 present, ma'am. 20 present, ma'am. 21, 20 present, ma'am. 21, ma'am. 22, 20, ma'am. 21 present, ma'am. 23 present, ma'am. 23, 23 present. 22 present, ma'am. 24 present, ma'am. 23, 24 present, ma'am. 25 కనిపించలేదు 26 26 present, ma'am. 27 present, ma'am. 28 present, ma'am. Ma'am, 24 present. Ma'am, 27 present, ma'am. ఇలా అడుగుతాను మీకు 27 present కదా? Present, ma'am. 28 Present, ma'am. 29 present, ma'am. 28 30 present, ma'am. 31 present, ma'am. ఓకే 31 జ్యోతి ప్రకాశ్ Present, ma'am. 32 present, ma'am. 33 present, ma'am. సరే మీరే చెప్పుకుంటే 34 present, ma'am. 33 present, ma'am. 34 present, ma'am. 32 present, ma'am. ఓకే 35 present, ma'am. 36 present, ma'am. ఓకే Ma'am, 37 present, ma'am. నెక్స్ట్ 38 present, ma'am. నెక్స్ట్ 38 present, ma'am. 39 39 లేరు 40 ఓకే 40 present, ma'am. 41 present, ma'am. 42 present, ma'am. 43 present, ma'am. ఓకే 44 present, ma'am. 44 present, ma'am. 45 లేదు 46 ప్రెసెంట్ హరిని 47 47 present. 46 present, ma'am. 46 Present, 36 ma'am. వెళ్ళిపోయారు 60 30 12 present, ma'am. 48 present, ma'am. 50 present, ma'am. 49 present, ma'am. 51 present, ma'am. 47 48 14 50 52 options 53 present, ma'am. 33 ఈశ్వర్ కి ఆప్షన్ చేసా వెళ్ళిపోయాడు కాబట్టి 53 present, ma'am. 54 Ma'am, 57 present, ma'am. 56 present, ma'am. 55 present. 59 present, ma'am. 60 present, ma'am. 55 present, ma'am. 61 present, ma'am. 52 present, ma'am. 61 53 present, ma'am. 60 present, ma'am. 64 present, ma'am. 65 present, ma'am. 67 present, ma'am. 68 present, ma'am. 69 55 present, ma'am. 70 present, ma'am. 71 present, ma'am.
33 present, ma'am. Ma'am, 45 present. 45 present, ma'am. 45 present, ma'am. 68 present, ma'am. 33 present, ma'am. 12 present, ma'am. Okay. 72. 76 present, ma'am. 76 present, ma'am. 77 present, ma'am. 74 present, ma'am. 76 present, ma'am. 68. 79. 81 present, ma'am. 82. Present. 82 present, ma'am. 24 present, ma'am. 83. 83 present, ma'am. 84. Present, ma'am. 84 84 present. present, ma'am. Present, ma'am. Pranita 78, 84. 84 absent days and already. 85. Ma'am, 84 present, ma'am. Ma'am. ప్రాక్సీ మ్యామ్ వాడే ప్రాక్సీ మ్యామ్ సాంబా Hey, ఆపండ్రా బాబు. Ma'am, 84 present, ma'am. చెప్పేస్తున్నాడు మ్యామ్. Okay. 85. 85 present, ma'am. 45 12 present, present, ma'am. ma'am. 45, ma'am. 85 present, ma'am. 12, ma'am. 12, ma'am. 45, ma'am. 12, ma'am. 45 present, ma'am. 12 present, ma'am. మీకు ఆప్షన్ చేస్తున్నాను. Ma'am, 84 present చేశారా, ma'am? 84 రిటైన్ మ్యామ్ వాయిస్ వినపట్లేదు మ్యామ్. అరవకండ్రా రే. 84 ఎవరు? మ్యామ్. మ్యామ్, సాంబశివరావు మ్యామ్. నేనే మ్యామ్. సాంబశివరావా? ఎస్ మ్యామ్. 45 మ్యామ్. 12 మ్యామ్. 86 present, ma'am. 86. 85 present, ma'am. వాయిస్ వినపట్లేదు మ్యామ్ మీది. Ma'am, 81 present, ma'am. Ma'am, 12 ma'am. Ma'am, 12 ma'am. Ma'am, 80. Ma'am, 83 present, ma'am. Okay. సిగ్నల్ బాగాలేదు మ్యామ్. 45 present మ్యామ్. Present, ma'am. 85 present, ma'am. ఓకే ఎంత దీంట్లో టైం ఉందా రికార్డింగ్ యాక్టివ్ చేస్తాను